నమస్తే. మన ఆంధ్ర తెలంగాణ మార్చ్ 24 న్యూస్‌కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. పాల్వంచ భద్రాద్రి కొత్తగూడెం అల్లూరు సెంటర్‌లోని వరలక్ష్మి ఫంక్షన్ హాల్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ వారసుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో చర్చా వేదిక ఏర్పాటు చేయబడింది. సుప్రీంకోర్టు జడ్జి గవాయ్ గారిపైన జరిగిన షూ దాడి, ఐపీఎస్ పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనపై తీవ్రంగా ఖండిస్తూ దళిత మేధావులు, బహుజన నాయకులు పాల్గొన్నారు. భవిష్యత్తులో దళిత మేధావులపై దాడులు కొనసాగితే ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా బహుజనవాది పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి కంపాటి పృథ్వీ, ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి మెంతిన సంజీవరావు, సిపిఎం పట్టణ కార్యదర్శి తులసిరాం, కత్తి వెంకట్, అల్లూరి సాంబ, సోమయ్య, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, కృపాకర్, బొమ్మెన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షన వానపాకుల రాంబాబు మాట్లాడుతూ బహుజనులు ఐక్యంగా చైతన్యంతో పోరాటాలు కొనసాగించాలి. బ్రాహ్మణులు లేకపోతే ఎవరో చేసేదో హిందుత్వం కాదు, మనందరము కూడా హిందువులమే. మనందరం ఫాలో అయ్యేది కూడా హిందూయిజమే. ఇక్కడ హిందూయిజం అనేది ఎవరి తొత్తు కాదు. జై శ్రీరామ్ అంటేనే హిందువులు అంటారా? జై శ్రీరామ్ అందాం, ఏమవుతుంది? రాముడిలో కూడా మంచి క్వాలిటీస్ ఉన్నాయి కదా, ఆ మంచి క్వాలిటీస్ ని మనం తీసుకుందాం, అందులో తప్పేం లేదు. ఎవరిని మనం వ్యతిరేకించాల్సిన పని లేదు. ఇప్పుడు ఆ కిషోర్ గారిని చూస్తే కూడా ఆయన విషయంలో కూడా మనం జాలి పడాలి. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి ఆయన మెదడులో ఎన్నో విషపు బీజాలు నాటి ఉంటారు. ఆ విషపు బీజాల వల్ల ఆయన నివసిస్తున్నటువంటి ఆయన ప్రెమిసెస్ లో కూడా ఆయన మీద చాలా కంప్లైంట్స్ ఇచ్చారు అని కూడా రిటర్న్ గా మనం చూస్తున్నాము మీడియాలో. సో అంటే ఏంటి, ఆయన బిహేవియర్ చాలా రోజులుగా అలాగా ఆయన ఇంపాక్ట్ అవుతూ ఉన్నారు అని మనం తెలుసుకోవచ్చు. సో ఇవన్నీ చూస్తే మనమేమి ఖండిస్తూనే మనం ఆయన పక్షాన్ని నిలబడుతూ, అలాగే మన చుట్టూ జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం చర్చిస్తూ, దాన్ని మనం మేధోమథనం చేస్తూ, చాలా చక్కగా ఆలోచించి విశ్లేషణలు చేసుకుంటూ, ఎవరి మీదైనా ఒక చిన్న అభియోగం వచ్చిందనగానే మనం కూడా ఒక రాయేద్దాము అన్నట్టు కాకుండా, ఎందుకంటే దీన్ని ఒక మనకి ఇంపార్ట్ చేసుకోవాలి, మనం కూడా ఒక సొల్యూషన్ వేలో ఆలోచించాలి అన్న విధానంలో, కాబట్టి నేను మన కరెంట్ సిచ్యువేషన్ కి కూడా ఇంపార్ట్ చేస్తూ చెప్తున్నాను. లైక్ ఇప్పుడు ఒకటి రీసెంట్ గా విన్నది ఏంటంటే, మన ఎన్పిడిసిఎల్ లో అనుకుంటా ఒక అంబేద్కర్ గారు అని చెప్పేసి పేరున్న ఒక ఎంప్లాయీ, ఆయన చాలా కరప్షన్ చేశారు అని చెప్పేసి మనం విన్నాం. అది విన్నప్పుడు కొంతమంది మన వాళ్ళే ఏమంటారు అంటే, అంబేద్కర్ గారు పేరు పెట్టుకున్నందుకు మేము చాలా బాధపడుతున్నాము అని చెప్పేసి స్టేట్మెంట్లు ఇచ్చేస్తుంటారు, ఫేస్బుక్ లో పోస్టులు పెట్టేస్తుంటారు. కానీ అది ఎంతవరకు ఆయన మీద రైట్ జరిగింది, ఆయన దగ్గర ఎంత అవినీతి సొమ్ము ఉంది అన్నది చూస్తే పెద్దగా ఏం ఉండదు. కానీ ఒక జడ్జి గారు, ఒక హైకోర్టు జడ్జి గారి దగ్గర ఇంట్లో కోట్లు కట్టలు దొరుకుతాయి, కానీ ఆయన మీద ఎటువంటి యాక్షన్ ఉండదు, ఒకళ్ళు కూడా ఏమి మాట్లాడరు. సో కాబట్టి మనము ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు గాని, చేసే ముందు గాని, అంటే మెయిన్ గా ఈ ఆర్ఎస్ఎస్ కానీ లేకపోతే ఆధిపత్య భావజాలం వాళ్ళు చేసేది ఏంటంటే, ముందు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ వాళ్ళే ఇస్తారు. మనకి సపోర్ట్ గా వాళ్ళే మాట్లాడతారు, మనకి అగైనెస్ట్ గా వాళ్ళే మాట్లాడతారు, అన్ని వాళ్ళే చేస్తారు. సో కాబట్టి మనం ఏంటంటే, ఒక స్టేట్మెంట్ రాగానే, ఒకళ్ళ మీద ఏదైనా ఒకటి రాగానే, ఇప్పుడు ఐపీఎస్ పూరన్ కుమార్ గారు ఆత్మహత్య చేసుకునేటువంటి అంత పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఆయన మీద ఒక చిన్న అలిగేషన్ వచ్చింది. అలిగేషన్ రాగానే జడ్జిమెంట్స్ ఇచ్చేస్తూ ఉంటారు. అది కూడా మన వాళ్లే ముందు 80% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ మనమే ముందు జడ్జిమెంట్ ఇచ్చేస్తూ ఉంటాం. మనకి కోర్టులు అక్కర్లేదు, లాయర్స్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు, మనమే ముందు జడ్జిమెంట్స్ ఇచ్చేస్తుంటాం. సో ఆ విధానం అనేది ఉండకూడదండి. ముందు అది అలాంటి ఒక అభియోగం వస్తుంది అని అంటే, ఎంతో మంది అవినీతికి పాల్పడట్లేదు, నేను అవినీతికి సపోర్ట్ చేయట్లేదు, కానీ అవినీతికి పాల్పడేది 10% ఉన్నటువంటి ఆధిపత్య కులాల వాళ్ళు కోట్లలో అవినీతులు చేస్తారు. కానీ ఇక్కడ మీరు ఎక్కడ ఏసీబీ ట్రాప్స్ చూడండి, ఏం చూసినా గానీ 5,000, 10,000 ఈ ఏసీబీ ట్రాప్స్ వాళ్ళకి జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి ముందు మనము ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది మనందరము కూడా ఒకరికొకరు ఏర్పాటు చేసుకోవాలి. ఎవరికి ఏదైనా జరిగింది, ఎవరైనా ఏదైనా ఒక బాధలో ఉన్నారు, ఒక పరంగా డిపార్ట్మెంటల్ పరంగా కావచ్చు, లేకపోతే సొసైటీ పరంగా, ఫస్ట్ ఒక మిత్రులు మాట్లాడారు, బ్రదర్ తను ఇక్కడ ఏదో ఫేస్ చేశాను అని చెప్పేసి. సో అలాంటి సందర్భాల్లో మనందరం ప్రతి ఒక్కళ్ళం కూడా సపోర్ట్ గా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళం కూడా ఒకరికొకరు సపోర్ట్ గా ఉంటూ, ఈ డిఫరెంట్ క్యాస్టులు కావచ్చు, ఉపవర్గాలు కావచ్చు, ఇలాంటివి ఏమి పెట్టుకోకుండా, ఏ రోజైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ అందరూ కూడా కలిసి
నిలబడి ముందుకెళ్తారో, ఐక్యాచరణ అనేది ఏ రోజైతే జరుగుతుందో, అది జరగడానికి ఎంతో కాలము అవసరం లేదండి. ప్రతి ఒక్కళ్ళు ముందు ఈ మనువాదం ఏదైతే మన క్యాస్ట్ ఫీలింగ్ మనలో ఉందో అది మనకి పుట్టించింది వాళ్ళే. సో ఎప్పుడైతే మనం ఆ క్యాస్ట్ ఫీలింగ్ మనలోంచి తీసేసుకొని పక్కన మనిషిని, తోటి మనిషిని మనిషిగా చూస్తూ మనము వాళ్ళు డెవలప్ అవుతున్నారు అంటే కూడా మనము సంతోషపడాలి. అరే మన వాళ్ళే డెవలప్ అవుతున్నారు, అందరూ ఎవరెవరో వేరే వాళ్ళు కాదండి, అందరం రక్త బంధువులమే. ఎవరి డిఎన్ఏ టెస్ట్ చేసినా గానీ సేమే ఉంటదండి ఇండియాలో. ఏదో మన క్యాస్టులు పేరుకి పెట్టుకున్నారు తప్ప అందరి డిఎన్ఏ టెస్ట్ చేస్తే సేమ్ ఉంటుంది సైంటిఫిక్ గా చూస్తే గనక. సో కాబట్టి అందరం కూడా సోదర భావంతో ముందుకెళ్దామని నాకు ఈ అవకాశం